చాలాసేపు మాట్లాడాం, క్లోజ్ చేద్దాం. ఒక 4, 5 ర్యాపిడ్ క్వెషన్స్ లాగా అడుగుతాను. ఒక పర్సనాలిటీస్ చెప్తే మీరు వాళ్ళ పేరు ఒపీనియన్ చెప్పండి. కిషన్ రెడ్డి గారు, స్మితప్రజ్ఞుడు, బండి సంజయ్ గారు, మంచి ఒక డైనామిక్ లీడర్. అరవింద్ గారు, అరవింద్ ఇప్పుడు యువత ఇష్టపడే మరొక డైనామిక్ లీడర్. రాజేంద్ర గారు, రాజేంద్ర గారు ఒక మంచి సామాజిక నేపథ్యము, ఉద్యమ నేపథ్యము, ఈ రాష్ట్రం పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న ఒక మంచి మెచ్యూరిటీ గల నాయకుడు. లక్ష్మణ్జీ, లక్ష్మణ్జీ ఇంకా మాకు భీష్ముడిలాగా కొద్ది రోజు. భీష్ముడిలాగా. ఓకే. అరుణమ్మ, అరుణమ్మ ఒక డైనామిక్ ఉమెన్ లీడర్ మాకు తెలంగాణలో. ఒక మంచి రాజకీయ నేపథ్యము, రాజకీయ అనుభవము, భవిష్యత్తులో పార్టీలో ఒక మంచి కీ రోల్ పోషించిన నాయకురాలు. రామచంద్రరావు గారిని ఎలా చూస్తారు? రామచంద్రరావు గారు ఒక మంచి ఇంటలెక్చువల్, పార్టీ సిద్ధాంతాలని అనువనుగుణ నింపుకున్న ఒక నాయకుడు. మహేశ్వర్ రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి గారు ఒక మంచి నాయకుడు, ప్రజానాయకుడు. సరే, ఇతర పార్టీలకు వద్దాం. కేసీఆర్, కేసీఆర్ ప్రపంచంలో అబద్ధాలని అందంగా చెప్పగలవాడు. మరి దుర్మార్గమైన కామెంట్ ఏమిది? అదే చెప్పాను. కేసీఆర్ అనే వ్యక్తి నిలబడి తెలంగాణ ఉద్యమంలో నిలబడి అలా ఉండకపోతే ఓ పర్సనాలిటీగా అది కొన్నిసార్లు రెండు రకాలుగా దానివల్లనే పాపం ఆయన పాడి చేశారు మీరు. ఇట్లా చెప్పి ఆయన మొత్తానికి నేను ఎప్పుడు ఆయన జీవితంలో కలవలేదు. ఇప్పుడు నేనేం చెప్పలేదు ఆయనకి. మీలాంటి వాళ్ళు చెప్పండి. మీరు ఎందుకంటే నువ్వే బ్రహ్మ అంటే ఆయన బ్రహ్మనే ఊహించుకున్నాడు. నేను ప్రెస్ మీట్ లో జరుగుతుంది దూరం కూర్చున్నాను. ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి. ఆ ప్రధాన పాత్రని చెప్పాలి కానీ మొత్తం మీరేమనకల్లా మొత్తం ఆయన నిర్మూలన చేశాడు. 14 ఏళ్ళు తెలంగాణ వస్తుంది అని చెప్పాడు. అది అబద్ధం కాలేదు, నిజమైంది కదా. అబద్ధాలు చెప్పి నేను అంటలేను. అయితే ఆ ఫలాలు మాత్రం కుటుంబమే పొందింది. అది వేరే. అబద్ధాలు మాత్రం చెప్పగలరు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కరు కాదు, ప్రజా కళాకారులు గద్దరన్న గజ్జలు కట్టడం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కోదండరామ్ వాళ్ళని జరగవచ్చు, చాలా మంది ఉన్నారు. అంటే అది కాదు, మళ్ళీ మీరు ఉద్యమాన్ని తెలంగాణ పర్సన్ అయితే ఒక అపరం మేధావి అనుకోవచ్చు, అపరం చాణుక్యుడు అనుకోవచ్చు. ఒక రకమైన ఈ తెలంగాణకు అందరిని ఒకటి చేయడంలో ఒక ప్రధాన పాత్ర పోషించిండు కేటీఆర్. ఇంకా రాజకుటుంబ పోకడలు నాయకుడు. హరీష్ గారు, హరీష్ గారు ఇప్పుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు తెలంగాణ రాజకీయాల్లో భవిష్యత్తులో. ఎట్లా మీన్స్? ఆయనకున్న చతురత, చాణుక్య నీతి అండ్ ఈ మామతోనున్న 25 ఏళ్ళ అనుబంధం, వాస్ట్ ఎక్స్పీరియన్స్, అది చాలా ఉపయోగపడుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తాడు. అంటే గెలుపోవటంలో పెద్ద ఉన్నతమైన పదవులే కాకపోవచ్చు, కానీ ఏదైనా సరే రాజకీయాలు ఇప్పుడు ఎట్లయితే కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నాయో భవిష్యత్తులో కూడా కొద్దిగా హరీష్ రావు చుట్టూ తిరుగుతాయి. రాష్ట్ర రాజకీయాలు హరీష్ చుట్టూ తిరుగుతాయి. అంటే ఆయనకి ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ తర్వాత ఆయనకే ఉన్నది పార్టీలో. కేటీఆర్ చెప్పాను కదా, రాజకీయ పోకుండా యువరాజు మాత్రమే. కవిత గారు అయితే ఇంకా పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఆమె పార్టీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? నాకు తెలిసి కాంగ్రెస్ నిర్ణయం మీద ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అదేంటి, కాంగ్రెస్తో పొత్తుంటుందా? కాంగ్రెస్ నిర్ణయం మీద ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అదేంటి సార్, సపరేట్ పార్టీ పెట్టుకుంటా అంటుంటే? నువ్వు పెట్టుకున్న పొత్తు ఉంటుందని ఏమన్నది, అలయన్స్లు ఉంటాయి. ఇప్పుడు మేనకా గాంధీ కూడా పార్టీ పెట్టుకుంది, ఎన్టీఆర్తో పొత్తు పెట్టుకుంది, 5 సీట్లు తీసుకుంది. కాంగ్రెస్ కవిత పొత్తు పెట్టుకోవచ్చు, రాకేష్ రెడ్డి గారి స్టేట్మెంట్ పెట్టుకోవచ్చు. సిద్దిపేటలో కూడా ఆమె కాంగ్రెస్ అలయన్స్లో పోటీ చేస్తుంది. హరీష్ గారి పోటీ చేస్తుందా? హరీష్ ఎక్కడికి పడితే నాకు తెలియదు. సిద్దిపేట మాత్రం సిద్దిపేటకి పోటీ చేస్తుంది కాంగ్రెస్తో కలిసి, కాంగ్రెస్ సపోర్ట్గా. ఓ ఇంట్రెస్టింగ్. ఓకే. నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు ఈరోజు అంటే ఒక లీడర్షిప్ ఇన్స్పిరేషన్ తొడగొట్టి చెప్పాడు, నేను ముఖ్యమంత్రి అవుతున్నాను. ఎన్ని శక్తులు అడ్డుకున్నా, ఎన్ని జైలు కటకటాలు వెనకకి నెట్టినా, అంటే నాయకుడు అంటే ఇట్లా ఉండాలి, చెప్పి కొట్టడం. అంటే నాకు వీళ్ళందరూ ఇష్టం. కేసీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి తొడగొట్టి నాయకత్వం. నాయకుడు అంటే వాడు ప్రజల్ని చైతన్యపరచాలి, ఉర్రు తొలగించాలి. రేవంత్ రెడ్డిలో ఆ క్వాలిటీ ఉంది. దాన్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. పక్క రాష్ట్రానికి వెళ్ళొద్దాం సరదాగా. చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఒక రాజకీయ మేధావి. సుమారు 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఆ రకంగా ఒక ఎమ్లెట్ ఉంటామంటే నాట్ ఏ జోక్. ఏ రాజకీయ నాయకుడు వీలు కాదు అది. అంటే నేను చూస్తే భారత రాజకీయాలలో నరేంద్ర మోడీ గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, అట్లాంటి ఒక నాయకత్వాన్ని బదిలి మిగతా నాయకులలో చంద్రబాబు నాయుడిని దేశ నాయకుడు అనుకోవచ్చు, జాతీయ నాయకుడు. లోకేష్ గారు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నాయకుడు. ఈ మధ్యన చాలా పరిణితి చెందిన నాయకుడిలాగా ప్రవర్తిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు
పవన్ కళ్యాణ్ గారు ఒక ఉద్ధృత స్వభావం గల ఒక నాయకుడు కాబట్టి అన్ని రకాలు ఫేస్ చేయవలసి వస్తుంది ఆయన రాజకీయాలలో. సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. 0 నుంచి హీరో నుంచి జీరో ఇట్లాంటి అంటే అప్ అండ్ డౌన్స్ అంటే ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే కొద్దిగా ఎమోషన్స్ ఎక్కువ ఉన్న వ్యక్తి. ఎమోషన్స్ రాజకీయాలలో చాలాసార్లు నష్టమే దరి చేస్తే తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భ్రమలలో బతుకుతున్న ఒక రాజకీయ నాయకుడు. భ్రమల్లో ఉన్నారు, ఇంకా భ్రమలోనే ఉన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఏదైనా మార్పు చెందాలి, మార్పు కావాలి అంటే ఒక 2,63,000 కోట్లు ఇంటింటికి డబ్బులు మంచిగా గెలవలేదు అన్నప్పుడు దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. మళ్ళా నరుకుతాము అంటే ఒక రాజకీయాలలో అట్లాంటి కలంకాలు దేవత ఏ నాయకుడైనా సరే చెప్తారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేశాడు, రప్పరప్పాడిస్తాము, విధ్వంసాలు చేస్తాము, హైకోర్టు కూడా జడ్జిలు కూడా భయపడుతున్నారంటే అంటే ఇట్లాంటి రాజకీయాలు డెమోక్రసీకి మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గురించి పుట్టలేదు ఈ దేశం, జగన్మోహన్ రెడ్డి గురించి రాలేదు స్వాతంత్రం. ప్రజాస్వామ్యము ఎంతోమంది త్యాగదనుల వల్ల వచ్చిన ఈ భారత స్వాతంత్రంలో ఇట్లాంటి నాయకుల అనుచరులు అట్లాంటి వ్యవహార శైలి ఉండకూడదు. రాజశేఖర్ రెడ్డి ఒక మంచి నాయకుడు, ప్రజల పట్ల ప్రేమ కలిగి ప్రజలకు ఏం అవసరాలు కావాలో సామాన్యులకు పేదలకు కనుగొన్న నాయకుడు. తొందరలోనే ఆయన చనిపోవడం దురదృష్టకరం. ఎన్టీఆర్ గారు అదొక ధీరోదిత్తుడు. అంటే 60 ఏళ్ళు తన సినిమా రంగంలో ఉండి కూడా పార్టీ పెట్టిన 9 నెలల్లో ఒక సామాన్యులను రాజకీయాలకు తెచ్చిన చరిత్ర మాత్రం రామారావుకి అంకితం అవుతుంది. మోడీ గారికి ఒక విశ్వనాయకుడు అంటే అవతార అంటే కారణ జన్ముడు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈ దేశం ఎదుర్కొంటున్న సమస్యలల్లో నిరంతరం 24 గంటలు పనిచేసి ఒక్కరోజు కూడా ఒక చిన్న లీవ్ లేకుండా, సెలవు లేకుండా ప్రపంచమంతా తిరిగి డిప్లొమాటిక్ రిలేషన్స్ డెవలప్ చేసి ఈరోజు దేశాన్ని అన్ని రంగాలకు అభివృద్ధి చేసి భారతదేశం అంటే ప్రపంచంలో కీ రోల్ పోషించే ఒక పేరు తీసుకొచ్చాడంటే అది నరేంద్ర మోడీ లాంటి నాయకులు మళ్ళీ చాలా కష్టం ఈ దేశం చూడటం. ఓకే, చివరిగా మీ మిత్రుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి నా కజిన్ బ్రదర్, మా తమ్ముడేవాడు, బంధుత్వం ఉంది. కానీ రాజకీయాలల్లో ఇంకా గతాన్ని మర్చిపోయి మళ్ళీ భవిష్యత్తులో మనిషి మారి ప్రజలకు అనుగుణంగా ప్రజాస్వామ్యం పోకడలు ఎట్లుంటాయో ఆ రకంగా మారుతాడని నేను అనుకుంటున్నాను. ఒక వర్డ్ చెప్పండి, వాట్ ఈస్ జీవన్ రెడ్డి? జస్ట్ ఒక సింగిల్ వర్డ్ చెప్పండి. అంటే రాజకీయ నాయకుడు ఇలా ఉండకూడదు, ఎలా ఉండకూడదు అనే దానికి ఎగ్జాంపుల్ జీవన్ రెడ్డి. సినిమాలు చూస్తారు సార్ మీరు? చూస్తాను. ఫేవరెట్ హీరో ఎవరు? హీరో లేరండి, హీరోయిన్స్ ఉన్నారా? స్టోరీస్ అంటే ఉదాహరణకు చిన్నప్పుడు ఎక్కువ నక్సల్స్ మూవీ చూసేవాడిని. మన దగ్గర అటు భావజాలం కూడా ఎక్కువ. అంటే ఇప్పుడు గన్ పట్టుకుని పోవాలనిపించలేదా? అనుకున్నాను ముందు, అప్పట్లో అనుకునే అంటే చిన్నప్పుడు అదే కదా మేము ఉన్నది. ఉన్న ప్రాంతం అంతా తుపాకీ కొట్ట చప్పుళ్ళు, ఇనుప బుట్ల చప్పుళ్ళు. ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, కుటుంబ నేపథ్యం కావచ్చు, కూడా ఒక రకమైన నిరాశ నిశ్చల జీవితంలో మనిషి ఏం కోరుకుంటాడు? అంతే కదా, స్వేచ్ఛ. అడవి బాగా ఆకర్షితమయ్యేది అప్పుడు. అప్పట్లో అది ఒక హీరోయిజం ఉండేది. మా ప్రాంతంలో వాడు ఒక మిలిటెంట్ అనే ఉండేవాడు, వాడు ఏం చెప్తుంది విలేజ్లో నడిచేది అంటే ఒక హీరోయిజం. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఒక సర్పంచ్ అయితే ఎట్లయితే విలేజ్ అంతా ఒక హీరోలాగా చూస్తుంది, అప్పుడు మిలిటెంట్ అని హీరోలాగా చూసేవాళ్ళు. పరిష్కారం ఏ సమస్య మిలిటెంట్ అంటే సమస్య పరిష్కారం అయిపోయింది. ఇంత లేటా? ఊర్లో ఈవెన్ 5 minutes. ఊర్లో ఎరువులు కావాలన్నా, ఊర్లో ఎవరైనా తప్పు చేశాడన్నా అవినీతి అధికారులు కూడా గజగజానికే వాళ్ళు కదా ఉండేది ఆ వ్యవస్థ. సినిమాలు చెప్తున్నారు. సో విప్లవ సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళ అప్పుడు. ఇప్పుడు ఏదైనా ఇట్లాంటి దురంధర్ లాంటి మూవీస్. మీ పార్టీ భావజాలం ఏముందంటే దేశం అసలు ఏంటి అంతే తప్ప ఇంకా అట్లా మూవీస్ మీద అంత రాజకీయాల్లోకి వచ్చి నుంచి ఇంకా 24 hours బిజీ అయిపోయినట్లయింది లైఫ్. ఓకే సరే, ఇప్పుడు మీ లైఫ్, మీ మొత్తం కెరీర్ వర్స్టైల్గా కనపడుతుంది. బిజినెస్ చేశారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, సడన్గా పాలిటిక్స్లోకి వచ్చారు, ఎమ్మెల్యే అయిపోయారు, సడన్గా చాలా పాపులర్. 4-5 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా రోడ్డు మీద పోతులు చాలా మంది గుర్తుపట్టలేమో కానీ రాకేష్ రెడ్డి గారు అంటే తెలిసిపోతుంది. సో నెక్స్ట్ సినిమా రంగం వైపు కూడా ఏమైనా అడుగులు వేస్తున్నారని నా ప్రస్తావన తీసుకొచ్చాను. నేను ఆల్రెడీ 96 సినిమా హీరోగా బుక్ అయ్యాను. అది వదులుకొని నేను బిజినెస్. అవునా? నాకు తెలియదు. రాజకీయాలే ఇప్పుడు రాజకీయమే ఇంకా శ్వాస. హీరోగా బుక్ అయింది, ఆ స్టోరీ చెప్పు నాకు. అప్పుడు అది ఒక స్టోరీలే కానీ అంటే ఇంకా సినిమాలు ఇప్పుడు అనేది లేదు కానీ ఇంకా నా జీవితం అంతా ఈ రాజకీయాలే. మీరు సినిమా తీయాలనుకున్నారా? మిమ్మల్ని ఎవరైనా? నేనే సినిమాలో హీరోగా బుక్ అయినప్పుడు ప్రేమ గులాబీలు మీరు అప్రోచ్ అయ్యారా? అప్పుడు 90 అప్పుడు నేను మద్రాసులో ఉండేవాడిని, ఎక్స్పోర్ట్ అప్పుడే కంపెనీ ఎక్స్పోర్ట్ చాలా చేశాను. అదొక రకం ఈ రాజకీయ రంగంలో అది మరి అద్దాల మేడ. హీరోని మిస్ అయ్యాం తెలంగాణ నుంచి మేము. అంటే రోజు హీరో అవుతున్నా వీళ్ళని అవుతున్నా ఒకసారి హీరోగానే అడిగారు కదా, హీరోగా అడిగారు. ఒక ఫిక్సెడ్ ఫ్లాప్ అయితే మళ్ళీ వీళ్ళని చేస్తారు కదా.
మనకి బ్యాక్గ్రౌండ్ లేదు కదా, నాగార్జున లాగా వెంకటేష్ లాగా 4 పిక్చర్లు ఫ్లాప్ అయినా తీసే బట్ ఆ రోజుల్లో సినిమా హీరో అవకాశం అంటే చాలా బెటర్ ఆపర్చునిటీ అంత నేపథ్యం లేదు కదా. అంటే నాకు కొద్దిగా అప్పుడు బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేది, సక్సెస్ కావాలని. చాలా మంది లైఫ్ లో హీరో అయితే చాలు, హీరోని కలిస్తే చాలు అని తిరుగుతూ ఉంటారు. మీకు సినిమా హీరో అవకాశం వస్తే వదిలేసుకోవడం ఏంటి? ఏదో ఏదో రీజన్ ఉండి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటుంది, రీజన్ ఏం లేదు, రీజన్ ఏముంటుంది అంటే బిజినెస్ మీద ఇంట్రెస్ట్, డబ్బు సంపాదించాలి, సినిమా కంటే కోటీశ్వరుడు మీకు కావాలి, వ్యాపారం ఎక్కువ ఆకర్షించింది. కోటీశ్వరుడు కావాలి, కోటీశ్వరుడు కోకాపేట విల్లలు కట్టుకోవాలని కోరికలు ఉండేది, ఆ కోరికలని తీర్చుకున్నాము. ఓకే, ఏముంది దాంట్లో తప్పేముంది, డబ్బు సంపాదించాము. ఇప్పుడు మళ్ళీ అటెళ్ళే ఆలోచన లేదు ఇంకా? ఎటు లేదు, ఓన్లీ రాజకీయము ప్రజలు, అంతకు మించం లేదు. ప్రజలకు ఏదైనా మనం చేయగలుగుతామా, సామాన్య ప్రజలకు, సామాన్యుల పట్ల, సమస్యల పట్ల, పేదల పట్ల, ధర్మం పట్ల, ఈ 3 మెయిన్ రిథమ్స్గా పెట్టుకున్నాను నేను. సామాన్యుడు, పేదవాడు, ధర్మం, ఇవి నన్ను నేను డిజైన్ చేసుకున్నాను. ఓకే, ఇంకా ఉన్న వాళ్ళ వైపు రకరకాల సమస్యల వైపు మాట్లాడడానికి మీలాంటి మేధావులు, రాజకీయ నాయకులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఒక విద్య మీద కావచ్చు, వైద్యం మీద కావచ్చు, గల్ఫ్ కార్మికుల పట్ల కావచ్చు, నిరుద్యోగుల పట్ల కావచ్చు, ఎవరో ఒకరు ఉండాలి కదా సామాన్యుల వైపు అని. అంటే నా జీవితం అంతా అపనిందలు, అవమానాలే కదా నేను ఎదుర్కొన్నాయన్ని. కాబట్టి ఎవరికో ఒకరికి నా గుండె కావచ్చు, నా గుండెలో ఉన్న ధైర్యం కావచ్చు, సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. రైట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు. ఇది రాకేష్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్. కలుస్తూ ఉందాం రాకేష్ రెడ్డి గారితో కాంటెంపరీ ఇష్యూస్ పైన మళ్ళీ మాట్లాడుతూ ఉందాం. థ్యాంక్ యూ.